బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ డిమాండ్ పవన్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి డిమాండ్ పవన్ సుపరిచితమే. తినైతే ఫస్ట్గా అగ్ని పరీక్షలో తను వెళ్ళడం జరిగింది. ఆడిషన్లో భాగంగా ఎన్నో అగ్ని పరీక్షలను తను ఎదుర్కొని ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్గా తనైతే వెళ్ళడం జరిగింది. సో హౌస్లోకి వెళ్ళాక తను చాలా బాగా గేమ్ అయితే ఆడగలిగాడు. ఇక్కడే తనకి రీతితో పరిచయం కూడా ఏర్పడింది. సో తను హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ డాడీకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, అలానే వాళ్ళ డాడీ అంటే తనకి ఎంత ఇష్టమనే విషయాన్ని చాలాసార్లు ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు. తను ఫైనల్ వరకు వచ్చాడు. ఫైనల్లో స్టేజ్ పైకి కూడా వాళ్ళ డాడీ రావడం జరిగింది. వాళ్ళ డాడీ రావడమే కాకుండా తనని ఎంతగానో అప్రిషియేట్ చేశారనమాట. ఎంతో సంతోషంగా సాగిపోతున్న తన లైఫ్లో ఒక విషాద వార్త ఏంటి అని అంటే, వాళ్ళ డాడీ ఎస్టర్డే హైదరాబాద్లో కన్నుమూశారు. సో ఆయనని వాళ్ళ సొంత ఊరైన తణుకుకు తీసుకొచ్చి అక్కడ అంత్యక్రియలు ఈ రోజైతే ప్రారంభించారనమాట. సెలబ్రిటీస్ అందరూ కూడా వీడియోస్ ద్వారా, కామెంట్స్ ద్వారా వాళ్ళ సానుభూతిని వాళ్ళ కుటుంబానికి తెలియచేశారు. అలానే ఉప్పల దుర్గాప్రసాద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎంతగానో వాళ్ళు కోరుకున్నారు. మనందరం కూడా డిమాండ్ పవన్ వాళ్ళ డాడీ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.